మీరు ఒక్క 2 పద్యాలు పాడితే సంతోషిస్తాను అంటే, మీరు అడిగారు కాబట్టి తప్పకుండా పాడతానని మైక్ తీసుకుని ఆయన పద్యాలు పాడి అక్కడ కూర్చుని ప్రవచనం విని వెళ్ళారు. ఒక చిన్న గదిలో ఆయన ఆ రోజు ఉండిపోయారు. అవి జీవితాలు. ఎంత వినయం! ఏదో ప్రతి చిన్నదానికి ఏదో ఇంత విభూతి ఉండేటప్పటికీ ఎగిరిగిరి పడిపోవడం, అహంకారంతో జీవించడం, ఏమి జీవితాలవి? అలా ఉండకూడదు. కాబట్టి అథవా నేను ప్రతిపాదన చేసేది ఇది అంటే, భగవంతుడు ప్రతివారి యందు ఏదో ఒక విభూతిని ఉంచుతాడు, కొందరి యందే ఉంచుతాడు అన్నది అసత్యం. కట్టెలు కొట్టడంలో కూడా నైపుణ్యంతో కొట్టేవాడు ఉంటాడు, ఇల్లు కట్టడంలో కూడా అందంగా కట్టేవాడు ఉంటాడు, తలుపు చెక్కడంలో కూడా అలా చెక్కేవాడు ఉంటాడు. ఎవడి ప్రతిభ వాడిది, ఎవడి రంగం వాడిది. ఎవరినీ తక్కువ అనడానికి వీల్లేదు. ప్రణయాయ నమః, వేదదంశరాయ నమః.